వెల్కమ్ టు ధనాధన్ ఫటాఫట్. కరెంట్ అఫైర్స్ కి సంబంధించి క్విక్ రివిజన్ అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఎవరికైతే కరెంట్ అఫైర్స్ అనేది ఇన్ డీటెయిల్ గా కావాలో 9 to 10 మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ క్లాస్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ డీటెయిల్ కావాలంటే ఒకసారి ఆ వీడియోని కూడా మీరు ఒకసారి చూడండి. ఓకే, దానికి సంబంధించిన పీడిఎఫ్స్ కావాలి అంటే మనకి కాంపిట్ మైండ్స్ ఆర్ శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ టెలిగ్రామ్ ఛానల్లో వచ్చేసి మనం పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ పీడిఎఫ్స్ కూడా మీరు ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చండి. అయితే మీకు లాస్ట్ క్లాస్లో నేను సాటర్డే ఒక ఎక్సర్సైజ్ లా క్వశ్చన్ ఇచ్చానండి. ఆ క్వశ్చన్ కి సంబంధించి ఆన్సర్ ఏంటో కూడా మనం డిస్కస్ చేద్దాం. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ న్యూ చైర్పర్సన్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి కొత్తగా చైర్పర్సన్ గా ఎవరు నియమించారు అంటున్నారు. మీకు దీనికన్నా ముందు లీ కమిషన్ అనేది ఒకటి గుర్తుండాలి. లీ కమిషన్ వచ్చేసి 1924 లో ఎస్టాబ్లిష్ చేశారు. లీ కమిటీ సిఫార్సుల మీదకి మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1926 లో ఎస్టాబ్లిష్ చేశారు. ఒకప్పుడు ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని పిలిచేవాళ్ళండి. దానికి ఫస్ట్ చైర్పర్సన్ గా వచ్చేసి మనకి రోజ్ బార్కర్ గారు వచ్చేసి వర్క్ చేయడం అయితే జరిగింది. రోజ్ మిలాన్ బాచు గారు వచ్చేసి మనకి ఫస్ట్ ఉమెన్ యూపీఎస్సీ చైర్పర్సన్ గా వర్క్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే ప్రీతి సుడాన్ గారు, ఈమె వచ్చేసి సెకండ్ ఉమెన్ ఈస్ వర్క్డ్ యాజ్ ఏ యూపీఎస్సీ చైర్పర్సన్ అని చెప్పుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ వన్ ఆప్షన్ ఉందండి అజయ్ కుమార్ గారిని. అజయ్ కుమార్ గారిని రీసెంట్ గా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి చైర్పర్సన్ గా నియమించడం అయితే జరిగింది. ప్రీతి సుడాన్ గారి యొక్క టర్మ్ అనేది ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఆమె తర్వాత వచ్చేసి ఎవరు వచ్చారు అంటే అజయ్ కుమార్ గారిని అపాయింట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకి సాటర్డే క్లాస్ సండే జరగలేదు. సాటర్డే సండేకి సంబంధించిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేది ఒకసారి డిస్కస్ చేద్దామండి. 18th May వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ మ్యూజియం డే కింద వచ్చేసి సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ మ్యూజియంస్ అనేది కీ రోల్ ప్లే చేయడం అయితే జరుగుతుంది. ఆర్కియలాజికల్ కి సంబంధించిన ఎక్స్కవేషన్స్ అన్ని కూడా ఇక్కడ ప్రిజర్వ్ చేస్తూ ఉంటారు. ఇండియాలో మనకి 52 మ్యూజియంస్ అనేది అప్రాక్సిమేట్ గా ఉండడం అయితే జరిగింది. అయితే దానితో పాటు ఇక్కడ ఒక డే వచ్చినప్పుడు ఖచ్చితంగా థీమ్ చూసుకోండి. ఓకే, ఇక్కడ థీమ్ తీసుకుంటే మనకి ఫ్యూచర్ ఆఫ్ మ్యూజియంస్ ఇన్ ర్యాపిడ్లీ చేంజింగ్ కమ్యూనిటీస్ అనే థీమ్ తో వచ్చేసి ఇంటర్నేషనల్ మ్యూజియం డేకి వచ్చేసి ఈ థీమ్ తో వచ్చేసి 2025 సంవత్సరానికి సంబంధించి సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వరల్డ్ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే కూడా మనకి 18th May రోజు వచ్చి సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది. ఎస్, దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. వరల్డ్ ఫస్ట్ టైం వచ్చేసి మనకి వరల్డ్ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే అనేది మనకి 1998 లో సెలబ్రేట్ చేశారు. ఎందుకంటే యుఎస్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ గారు వచ్చేసి దీనికి సంబంధించిన స్పీచ్ 1997 లో ఇచ్చారు. దానికి సంబంధించి 1998 నుంచి మనకి ఈ డేని అఫీషియల్ గా సెలబ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. డిసీజెస్ వచ్చాయి కాబట్టి 2030 సంవత్సరం కల్లా మనకి హెచ్ఐవిని వచ్చేసి ఎలిమినేట్ చేయాలి అని చెప్పేసి ఇండియా ఒక టార్గెట్ పెట్టుకుంది. ఇదే 2030 సంవత్సరానికి మలేరియాని కూడా ఎలిమినేట్ చేయాలి అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకోవడం అయితే జరిగింది. 2025 సంవత్సరం అంటే ఇండియా టీబీ డిసీజ్ ని ఎలిమినేట్ చేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకోవడం అయితే జరిగింది. 2027 సంవత్సరం కల్లా ఇండియా వచ్చేసి లిప్రసీ వ్యాధిని, కుష్టి వ్యాధిని వచ్చేసి మనకి ఎలిమినేట్ చేయాలి అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకొని వర్క్ చేయడం అయితే జరుగుతుంది. అవి కూడా ఒకసారి క్లియర్ గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ ఇన్ ఇండియా వచ్చేసి మనకి పోఖ్రాన్ అనే రీజన్ లో కండక్ట్ చేయడం అయితే జరిగింది. 1974 లో కండక్ట్ చేశారు. అయితే 18th May రోజే కండక్ట్ చేయడం అయితే జరిగింది. లాస్ట్ ఇయర్ నాటికి 50 years కంప్లీట్ అయితే ఈ సంవత్సరం నాటికి 51 years అనేది కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ గా ఎవరున్నారు అంటే ఇందిరాగాంధీ గారు ఉండడం అయితే జరిగింది. వాళ్ళు ఇండియాకి సంబంధించిన ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ కి సంబంధించిన ఆ ఆపరేషన్ కి ఆ ప్రాజెక్ట్ కి వాళ్ళు ఇచ్చిన పేరు ఏంటంటే ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అనే నేమ్ తో వచ్చేసి వాళ్ళు ఇండియాలో వచ్చేసి మనకి ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. అయితే దానికి సంబంధించి ఎప్పుడు కండక్ట్ చేశారు అంటే 18th May 1974 లో కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఇండియాలో ఎన్ని న్యూక్లియర్ టెస్టులు చేశారండి? 2. ఓకేనా. సెకండ్ వన్ వచ్చేసి ఎప్పుడు చేశారు? 11th May అండ్ 13th నుంచి కూడా 13th కూడా చేశారు. అయితే ఇక్కడ 1998 లో చేయడం అయితే జరిగింది. ఇది ఎవరి టైంలో చేశారు? అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలో వచ్చేసి కండక్ట్ చేయడం అయితే జరిగింది. అందుకోసం ఈ May 11th వచ్చేసి మనకి నేషనల్ టెక్నాలజీ డే కింద ఇండియాలో సెలబ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. ఎస్, దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. ఇక్కడ దీనికి ఇచ్చిన పేరేంటి అంటే ఆపరేషన్ శక్తి అని చెప్పుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ న్యూసెస్ లో చూసుకుంటే ఇండియా సెలబ్రేట్స్ 125th year ఆఫ్ సోలార్ రీసెర్చ్ విత్ ది కొడైకెనాల్ అబ్జర్వేటరీ స్టాంప్ అంటున్నారు. ఈ కొడైకెనాల్ అబ్జర్వేటరీ సెంటర్ వచ్చేసి మనకి ఆస్ట్రోఫిజిక్స్ కింద వచ్చేసి వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఎప్పుడే ఎస్టాబ్లిష్ చేశారు అంటే మనకు వచ్చేసి 1st of April 1899 లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. అయితే 120 years అనేది కంప్లీట్ అయింది మనకి ఈ కొడైకెనాల్ అబ్జర్వేటరీ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి. దానికి సంబంధించి ఈ 125 years తో వచ్చేసి ఒక పోస్టల్ స్టాంప్ అనే దాన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. ఎస్, ఆ పోస్టల్ స్టాంప్ లాంచ్ చేశారు కాబట్టి ఎస్, దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? తమిళనాడు కొడైకెనాల్ లోనే ఉండడం అయితే జరిగింది. సోలార్ రీసెర్చ్ సెంటర్ యొక్క
హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే తమిళనాడు కొడైకెనాల్లోనే ఉండడం అయితే జరిగింది. పోస్టల్ స్టాంప్ అనేది లాంచ్ చేశారు కాబట్టి దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ మనం క్లియర్ గా చూసుకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ విల్ ఓపెన్ ఇట్స్ ఫస్ట్ ఇంటర్నేషనల్ క్యాంపస్ ఇన్ దుబాయ్ UAE అంటున్నారు. ఎప్పుడైనా సరే ఏదైనా ఐఐటి కానీ IIM కానీ వాళ్ళకి సంబంధించి ఏదైనా క్యాంపస్లు అనేది ఓవర్సీస్లో అంటే అవుట్ సైడ్ ఆఫ్ ఇండియాలో ఇనాగ్రేట్ చేస్తే దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. యాజ్ అ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనౌన్స్డ్ దట్ వాళ్ళ యొక్క ఓవర్సీస్ క్యాంపస్ ఫస్ట్ ఓవర్సీస్ క్యాంపస్ వచ్చేసి ఎక్కడ ప్రారంభిస్తున్నారు అంటే మనకి దుబాయ్లో ఇనాగ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. ఎస్ దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి రెండు మెయిన్ క్యాంపస్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి ఢిల్లీలో ఉంటే సెకండ్ వన్ వచ్చేసి కోల్కతాలో ఉండడం అయితే జరిగింది. దానికి సంబంధించి వచ్చేసి మనకి థర్డ్ క్యాంపస్ వచ్చేసి దుబాయ్లో ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ కి సంబంధించి థర్డ్ క్యాంపస్ ఎక్కడ అంటే మనకి దుబాయ్ అని చెప్పుకోవచ్చు అండి. ఐఐటి మద్రాస్ యొక్క ఓవర్సీస్ క్యాంపస్ అంటే టాంజానియా గుర్తుండాలి. ఐఐటికి సంబంధించిన ఢిల్లీకి సంబంధించి మనకి క్లియర్ గా చూసుకుంటే మనకి అది కూడా దుబాయ్లోనే ఇనాగ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. అవి కూడా ఒకసారి క్లియర్ గా చూసుకోండి. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే రోహిత్ శర్మ స్టాండ్ ఇనాగరేషన్ ఎట్ ది ఓకేనా వాంఖాడే స్టేడియం ఇన్ ముంబై అంటున్నారు. ఎస్ అతని యొక్క హోమ్ గ్రౌండ్ అయినా దానికి సంబంధించి రోహిత్ శర్మ గారికి వచ్చేసి స్టాండ్ బై తీసుకోవడం అయితే జరిగింది. రోహిత్ శర్మ స్టాండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఓకేనా దేవించా పెలియనా లెవెల్ 3 వచ్చేసి రీనేమ్డ్ యాజ్ ది రోహిత్ శర్మ స్టాండ్ కింద మేక్ చేసి ఒక ట్రిబ్యూట్ గా కూడా రోహిత్ శర్మ గారికి అందించడం అయితే జరిగింది. ఓడిఎస్ కి సంబంధించిన కెప్టెన్ గా మనకి మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ అని చెప్పేసి రోహిత్ శర్మ గారు చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్ గా ఇతను వచ్చేసి రిటైర్మెంట్ కూడా ప్రకటించడం అయితే జరిగింది. ఇస్ దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. టెస్ట్ మ్యాచెస్ కి రిటైర్మెంట్ ఇచ్చారు. T20 కూడా మనకి రోహిత్ శర్మ గారు రిటైర్మెంట్ అందించడం అయితే జరిగింది. విరాట్ కోహ్లీ గారు సేమ్ అతను కూడా T20 కి అండ్ టెస్ట్ మ్యాచెస్ కి సంబంధించి రిటైర్మెంట్ అందించడం అయితే జరిగింది. ఎస్ ఇది రీనేమ్ చేశారు కాబట్టి దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే అభిజిత్ బెనర్జీ జాయిన్స్ ఫర్ ది తెలంగాణ రైజింగ్ అడ్వైజరీ బోర్డ్. తెలంగాణ రైజింగ్ అడ్వైజరీ బోర్డ్ లో వచ్చేసి మనకి అభిజిత్ బెనర్జీ గారిని వచ్చేసి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎస్ దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. ఇతను నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్ విన్నర్ కూడా అని చెప్పుకోవచ్చు. అతను వచ్చేసి తెలంగాణకి సంబంధించిన రైజింగ్ అడ్వైజరీ బాడీలో మెంబర్షిప్ గా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎస్ దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. అది కూడా మీరు ఒకసారి క్లియర్ గా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి NCC టీమ్ వచ్చేసి స్కేల్స్ ది మౌంట్ ఎవరెస్ట్ ఫర్ ది థర్డ్ టైం ఫర్ ది హిస్టారికల్ ఫీట్ అంటున్నారు. NCC టీమ్ వాళ్ళు వచ్చేసి థర్డ్ టైం వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్ ని క్లైమ్ చేయడం అయితే జరిగింది. వీళ్ళు ఫస్ట్ టైం వచ్చేసి 2013 లో క్లైమ్ చేశారు. నెక్స్ట్ సెకండ్ టైం వచ్చేసి 2016 అండ్ థర్డ్ టైం వచ్చేసి 2025 లో ఓకే దీన్ని క్లైమ్ చేయడం అయితే జరిగింది. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. 3 టైమ్స్ వచ్చేసి మనకి NCC టీమ్ వచ్చేసి 10 మెంబర్స్ వచ్చేసి వాళ్ళు మౌంట్ ఎవరెస్ట్ ని క్లైమ్ చేయడం అయితే జరిగింది. ఈ న్యూస్ అనేది మనకి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు వచ్చేసి షేర్ చేయడం అయితే జరిగింది. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. మౌంట్ ఎవరెస్ట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా యంగెస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్లైమ్స్ ది మౌంట్ ఎవరెస్ట్ అంటే కామ్యా కార్తికేయన్ గారు అండి. ఆమె వరల్డ్ లో ఉన్న 7 పీక్ మౌంటైన్స్ ను కూడా ఆమె క్లైమ్ చేయడం అయితే జరిగింది. దట్ టు యాజ్ యంగెస్ట్ ఉమెన్ అని చెప్పుకోవచ్చు. ఎస్ ఆ పాయింట్ కూడా ఒకసారి క్లియర్ గా చూసుకోండి. ఎట్ ద సేమ్ టైం ఓల్డెస్ట్ ఉమెన్ టు క్లైమ్స్ మౌంట్ ఎవరెస్ట్ అంటే జ్యోతి రాత్రే గారు అండి. జ్యోతి రాత్రే గారు వచ్చేసి ఓల్డెస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్లైమ్స్ మౌంట్ ఎవరెస్ట్ అని చెప్పుకోవచ్చు. బచంద్రి పాల్ గారు అంటే ఫస్ట్ ఉమెన్ టు క్లైమ్స్ మౌంట్ ఎవరెస్ట్ అని చెప్పుకోవచ్చు అండి. ఎస్ అది కూడా ఒకసారి క్లియర్ గా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ హ్యూమన్ బ్లాడర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే మనకి ఏదైతే మనకి బ్లాడర్ అనేది ఉంటుందో దానికి సంబంధించి ట్రాన్స్ప్లాంట్ చేయడం అయితే జరిగింది. ఇది ఎక్కడ అంటే అమెరికాలో చేయడం అయితే జరిగింది. సౌత్ కాలిఫోర్నియాలో వచ్చేసి వీళ్ళు చేయడం అయితే జరిగింది. ఫస్ట్ ఆజ్ ఇట్స్ కైండ్ అని చెప్పుకోవచ్చు అండి. ఫస్ట్ ఆజ్ ఇట్స్ కైండ్ కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా అడగడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఎస్ యుఎస్ సర్జన్స్ వచ్చేసి పర్ఫార్మ్ ది వరల్డ్స్ ఫస్ట్ హ్యూమన్ బ్లాడర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్కడ అంటే మనకి సౌత్ ఆఫ్ కాలిఫోర్నియాలో వచ్చేసి చేయడం అయితే జరిగింది. ఎక్కడ చేశారు అనేది గుర్తుపెట్టుకొని సరిపోతుంది. అమెరికాలో చేయడం అయితే జరిగింది. ఎస్ దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. ఓకే నెక్స్ట్ క్లియర్ గా చూసుకుంటే తెలుగు పర్సన్ బంగారు దత్తాత్రేయ గారు హర్యానా రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ గా వర్క్ చేయడం అయితే జరుగుతుంది. అతనికి సంబంధించిన ఆటోబయోగ్రఫీ అనేది పబ్లిష్ చేయడం అయితే జరిగింది. బంగారు దత్తాత్రేయ గారు వచ్చేసి ఆటోబయోగ్రఫీ జనతా కీ కహానీ రిలీజ్డ్ బై ది ఎవరు లాంచ్ చేశారు అంటే మనకు వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీప్ ధంకర్ గారు వచ్చేసి లాంచ్ చేయడం అయితే జరిగింది. ఎస్ జగదీప్ ధంకర్ గారు వచ్చేసి ఫార్మల్లీ అన్ఈవిల్డ్ ది ఓకేనా జనతా కీ కహానీ మేరీ ఆత్మకథ అని చెప్పేసి ఎవరు రాశారు ఇది బంగారు దత్తాత్రేయ గారు రాయడం అయితే జరిగింది. ఈయన హర్యానా రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ గా ఉండడం అయితే జరిగింది. ఇది మహారాష్ట్ర సదన్ లో వచ్చేసి న్యూఢిల్లీలో దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది. బుక్స్ అండ్ ఆథర్ కి సంబంధించి దిస్ ఇస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. ఓకే నెక్స్ట్
ఈ క్వశ్చన్ కి ఆల్రెడీ మనం సాటర్డే డిస్కస్ చేసామండి. హూ బికేమ్స్ ది 86th చెస్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా. ఓకేనా, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇప్పటిదాకా ఇండియాలో వచ్చేసి మనకి 86 గ్రాండ్ మాస్టర్స్ అనే వాళ్ళు ఉండడం అయితే జరిగింది. ఈ క్వశ్చన్ కి ఒకసారి ఆన్సర్ ఏంటి అనేది మీరు కామెంట్ బాక్స్ లో వచ్చేసి కామెంట్ చేసి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీ డే కూడా మీకు మండే నుంచి సాటర్డే వరకు ఏవైతే కరెంట్ అఫైర్స్ అనేవి ఉంటాయో, ది మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది మళ్ళీ ఒకసారి మీకు క్విక్ రివిజన్ అని చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మీరు ఈజీగా రివిజన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అని చెప్పేసి మనకి ఈ సెషన్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎవ్రీ డే అరౌండ్ 10 to 15 minutes లో మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మళ్ళీ ఒకసారి రివిజన్ చేయడం అయితే జరుగుతుంది. రెగ్యులర్ గా ఛానల్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు ది బెస్ట్ కంటెంట్ అనేది కాంపిట్మెంట్స్ టీమ్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.